హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ కాళ్ళ పట్టుకో, హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుది, అబద్ధమైతే నన్ను చెప్పుతో కొట్టండి అంటూ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన పోసాని పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే వెంటనే వాళ్ళ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తన ఆరోపణలపై నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమని చంద్రబాబు సిద్ధమా అంటూ సవాల్ విసిరాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద ఏపీ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభిచారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపులను మోసం చేయడం ద్వారా అని ప్రశ్నించారు. ఇక ఏపీలో మహిళా అక్రమ రవాణా జరుగుతోందంటూ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలపైన పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. మహిళల అక్రమ రవాణా గురించి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని, అసలు ఆ ఆరోపణల్లో న్యాయం ఉందా అంటూ పోసాని ప్రశ్నించారు. ఏపీలోని మహిళలు ఎవరి ఊర్లలో వాళ్ళు సంతోషంగా పని చేసుకుంటూ ఉంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారని పోసాని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలని, ఏపీలోని ఆడబిడ్డలను వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం కాపు మహిళలు కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలని పోసాని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుదని పోసాని కృష్ణమురళి ఈ విషయం తనకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదన్నారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కో టెస్టు చేయించాలన్న పోసాని కృష్ణమురళి అబద్ధమని తేలితే తనను లైవ్లోనే చెప్పుతో కొట్టండి అంటూ సవాల్ చేశారు. జయప్రదను ఎలా అవమానించారో అందరికీ తెలుసన్న పోసాని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే నాశనం చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో సీఎం అవ్వడానికి ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలన్నీ తెస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తానన్న పోసాని కృష్ణమురళి గెలిచి సీఎం అయిన తర్వాత అయినా చంద్రబాబు నార్కో టెస్టుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.